చెరువుగట్టులో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్లను పర్వత వాహనంపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. వీరముష్టి వంశీయులతో మొదటి పూజ చేయించారు. అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలతో తరలి వచ్చిన భక్తులు నిప్పులపై నడిచారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టారు. తొక్కుపో ఏం కాదు రేపు ఏమైందమ్మా భక్తులకు విజ్ఞప్తి, లేడీస్ కొంచెం చీరలు పైకి పెట్టుకుని
రాజశేఖర్ 201. తెలంగాణ యావ శివసత్తులందరికీ శనార్థి. రాజశేఖర్ 201. ఓం నమో భగవతే రామలింగాయ నమః. నేను గత 20 సంవత్సరాల నుంచి స్వామివారి గుట్టకి నేను వస్తున్నాను. ప్రతి అమావాస్యకు అలాగే ప్రతి ఏటా జాతరకు నేను హాజరవుతాను. స్వామివారి ఆశీస్సులతో నేను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన అనుగ్రహంతో నేను ఇంత ముందుకు సాగాను. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. శ్రీ పార్వతి జడ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయని, అలాగే నా భక్త జనానికి కూడా ఉండదు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, రాను రాను భక్త జనం పెరుగుతుంది. ప్రతి అమావాస్య కూడా ఇక్కడ జాతరే జరుగుతుంది. తడిబట్ట స్నానం చేసి స్వామివారికి మొక్కుకుంటే కోరుకున్న కోరికలు కొంగు బంగారం చేస్తాడు ఆయన. స్పెషల్లీ ఎటువంటి రోగమైన నయం అయిపోతుంది. ఈ యొక్క పుణ్యక్షేత్రం ఇది.